అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య కారణము మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి యొక్క ఆదేశాల అనుసారము మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా రాబోయే సెప్టెంబర్ 12వ తేదీ శనివారం మనము ఈ మన కోర్టు ప్రాంగణంలో నేషనల్ లోక్ అదాలత్ జరపడం జరుగుతుంది. కక్షిదారులందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలనేసి అందరూ వచ్చి వారి యొక్క సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఇందుకు గాను మేము ముందుగానే ఈ ప్రీ లోక్ అదాలత్ బెంచ్ని 3 బెంచ్ల్ని కాన్స్టిట్యూట్ చేశాము. అవి బెంచ్ల్ని ఏర్పాటు చేశాము న్యాయవాదులు, న్యాయమూర్తులతో కలిపి. మీ యొక్క సమస్యలను ముందే కూడా వచ్చి మీరు మాకు తెలియజేస్తే మేము వాటిని మీడియేషన్ చేసి మీడియేటర్స్ ద్వారా కానీ లేకపోతే న్యాయమూర్తిని కూడా మీకు సలహా ఇచ్చి ఏ విధంగా రాజీపరచుకోవాలో, లీగల్గా ఏ విధంగా మీరు రాజీపరచుకుంటే అది మీకు మంచిగా ఉంటుందో మీకు తెలియజేస్తారు. అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు కూడా ఈ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి బెంచ్ల్ని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ దీంట్లో ముఖ్యంగా కుటుంబ కలహాలు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్, నేషనల్ ఎన్ఐ యాక్ట్ కేసెస్, చెక్ బౌన్స్ కేసులు మరియు సివిల్ క్రిమినల్ దావాలు ఇలాంటివన్నీ కూడా రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా ఈ లోక్ అదాలత్లో మనం ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. ప్రతి నెల కూడా చేస్తున్నాము. ప్రతిరోజు కూడా లోక్ అదాలత్ అనేది ఉంటున్నది. కానీ స్పెషల్ లోక్ అదాలత్ అనేది 3వ నేషనల్ లోక్ అదాలత్ అనేది ఈసారి మనం సెప్టెంబర్ 12వ తేదీ ఇది కోర్టు ప్రాంగణంలో చేసుకుంటున్నాము. దీనికి గాను మేము ఆ రోజు దాదాపు ఒక 10 బెంచ్ల్ని కూడా క్రియేట్ చేస్తాము. ప్రస్తుతం 3 బెంచ్లు ముందస్తుగానే మీ సమస్యలను పరిష్కరించడానికి ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా క్రిమినల్ కేసుల్లో ఎవరైనా ఎన్బిడబ్ల్యూలు పెండింగ్ ఉండి ముద్దాయిలు కానీ వచ్చి రాజీ పడదలుచుకుంటే ఆ వారెంట్స్ని రీకాల్ చేసి అప్పటికప్పటికే మేము వాళ్ళకి ఆ రాజీ ఇది కుదిర్చి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఇది ఫైనల్ డిగ్రీతో సమానము. కాబట్టి మీరు మళ్ళా కోర్టులకు తిరగవలసిన అవసరం ఉండదు, ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, సమయం వృధా కాదు. ఎటువంటి భయం లేకుండా మీరు వచ్చి రాజీ చేసుకోవచ్చు. లీగల్గా మీకు సివిల్ కేసుల్లో అయితే కోర్టు ఫీ కూడా మీకు తిరిగి వస్తుంది. కాబట్టి రాజీ మార్గమే రాజమార్గము అనేసి అన్నారు. అంటే ఇద్దరు కూడా సమన్వయంతో కలిసి తమ సమస్యని వాళ్ళే పరిష్కరించుకునే విధంగా మేము ఇక్కడ మీకు అవగాహన కల్పిస్తాము. అలాగే ఇక్కడ ఉన్న న్యాయమూర్తులు కూడా మీకు సలహాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ గారు కూడా ఉంటారు. వారు ఎటువంటి సమస్యలైనా కూడా మీకు పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవాలనేసి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా ఇవన్నీ ప్రజల వద్దకి తీసుకెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించాలని, ప్రతిరోజు కూడా ఈ న్యూస్ 12వ తేదీ వరకు ప్రతిరోజు టెలికాస్ట్ చేయాలనేసి సభాముఖంగా కోరుకుంటున్నాను. మీకు అందరికి కూడా ధన్యవాదాలు. నమస్తే.